దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరొకసారి ఈ విధంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. Praise God. Thank you. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. అందరికీ ప్రైజ్ లార్డ్. మహిమ కలుగును గాక. మరి మరొకసారి ఈ విధంగా ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా ఓపికగా వాక్యం వినడానికి ప్రతిరోజు ఉదయకాల సమయంలో జాయిన్ అవుతా ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా మనము ఒక సుపరిచితమైనటువంటి ఫ్యామిలీ గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అయితే క్రిస్టియన్స్ ఫ్యామిలీస్ మరి క్రైస్తవ కుటుంబాలు మరి ఒక మాదిరికరమైనటువంటి కుటుంబాలుగా ఉండాలని మనము వింటాము. ఆ ప్రకారంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఆ కోణంలోనే మనము కొన్ని విషయాలు మనం చూడబోతా ఉంటున్నాం. ఒక క్రైస్తవ కుటుంబానికి ఉండాల్సినటువంటి ఒక 5 క్వాలిటీస్ 5 లక్షణాలు నేను చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. కాబట్టి దానికంటే ముందు మెసేజ్‌కి వెళ్ళకంటే ముందు నేను మిమ్మల్ని చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి చెప్పగలరా ఎవరైనా? క్రైస్తవ కుటుంబంలో ప్రార్థన మరియు ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకేముండాలి? ఎలా ఉంటే మీరు ఎలాంటి కుటుంబాలు ఉండాలని మీరు వింటా ఉంటారు? కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఐక్యత ఉన్న కుటుంబం ఉండాలి. ఓకే. క్రీస్తును పోలి నడుచుకునే వారంగా ఉండాలి. క్రీస్తును పోలి నడుచుకునే వారిగా ఉండాలి. ఓకే. ఇంకా చెప్పండి. హెల్ప్ చేయాలి. మంచిది. సహాయం చేసే కుటుంబంగా ఉండాలి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అని చెప్పొచ్చు అంటారా అక్క? చెప్పొచ్చు సిస్టర్. అక్క ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అని అంటారా? ఓకే సిస్టర్. ఎస్, థ్యాంక్ యూ. ఇంకా ఎలా ఉండాలని ఇష్టపడతా ఉన్నారు చెప్పండి. అంటే మీ కుటుంబాలు ఎలా ఉండాలనుకుంటున్నారు? లేకపోతే దేవుని సన్నిధిలో మరి ఒక నిజమైన క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి అని మీరు విని ఉంటారు. చాలా పాయింట్స్ చెప్పారు. ప్రార్థన జీవితం కలిగిన కుటుంబ ప్రార్థన ఉండాలి, వాక్యం చదివేవారిగా ఉండాలి, ఇంకా హెల్ప్ చేసేవారిగా ఉండాలి, ఒక మోడల్ గా ఆదర్శనీయంగా ఉండాలని చెప్పారు. ఇంకెలా ఉండాలి? వాక్యంలో షునేమిరాలు గనురాలు వీళ్ళు సేవకులను ఆదరించిన విధంగా మన కుటుంబాలు కూడా సేవకులను ఆదరించే విధంగా ఉండాలి. సేవకులను ఆదరించే కుటుంబంగా ఉండాలి. నైస్. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ చక్కగా రెస్పాండ్ అయ్యారు. ఇలా ఉండాలని మనం వింటా ఉన్నాం, నేర్చుకుంటా ఉన్నాం, ఆ ప్రకారం జీవించడానికి కూడా ఇష్టపడతా ఉన్నాం. మంచిదే. అయితే మొట్టమొదటిగా మనకి చూడండి, మనం అందరం కూడా పరిచర్యలో, మరి అది పెద్ద పరిచర్య అయినా, చిన్న పరిచర్య అయినా, హెల్పింగ్ మినిస్ట్రీ అయినా, లేకపోతే 5 ఫోల్డ్ మినిస్ట్రీ అయినా, ఏదో ఒక పరిచర్యలో ఉండాలనే ఆసక్తి కలిగినటువంటి వారమే. ఒక బిలీవర్, ఒక విశ్వాసికి నిశ్చయంగా ఖచ్చితంగా ఒక ఫ్యామిలీకి బిలీవర్‌గా ఉన్న వ్యక్తికి పర్సనల్‌గా ఒక విజన్ అనేది ఉండాలి. తర్వాత ఒక మిషన్ అనేది ఉండాలి. మనకు తెలుసు దర్శనం ఉండాలి. మిషన్ అంటే పరిచర్య.
విజన్ అంటే దర్శనం. అయితే ఒక క్రైస్తవ కుటుంబానికి కూడా ఒక దర్శనం ఉండాలి. ఒక పరిచర్య ఉండాలి. వ్యక్తిగతంగా దర్శనము, పరిచర్య ఓకే. బట్ ఇప్పుడు నేను ఫ్యామిలీ కాంటెక్స్‌లో మాట్లాడుతున్నాను. కాబట్టి మన కుటుంబాలకి కూడా ఒక దర్శనం అనేది ఉండాలి. యాస్ ఎ ఫ్యామిలీగా మనకొక విజన్ అనేది ఉండాలి. దాంతో పాటు పరిచర్య కూడా ఈ అనుభవం కలిగి కూడా మనము ఉండేవారిగా ఉండాలి. అయితే మొట్టమొదటిగా మీరు చాలా పాయింట్స్ చెప్పారు. అయితే మొట్టమొదటిగా ఈ దర్శనము, ఈ పరిచర్య ఫుల్‌ఫిల్ అవ్వాలంటే మన కుటుంబము ఒక ఓపెన్ హోమ్ ఫ్యామిలీగా ఉండాలి. ఓపెన్ హోమ్ అంటే తెరవబడిన గృహము అంటాం. తెరవబడిన గృహము అంటే ఏంటి చెప్పండి? మీకేమర్థమైంది ఈ పదం ద్వారా తెరవబడిన గృహము అంటే? ఓపెన్ హోమ్ ఫ్యామిలీస్ అంటారు ఇంగ్లీష్‌లో అయితే. నేనైతే క్రీస్తు కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలంట. క్రీస్తు కొరకు ఎదురు చూసేవారుగా. ఓకే. తెరవబడిన గృహం అనంటే నాకేమర్థమైందంటే, ఉదాహరణకి భార్యాభర్తలు ఉంటారు. ఒకరి మధ్యలో అంటే భార్య కొన్ని దాచడం, భర్త కొన్ని దాచడం ఆ విధంగా గాకుండా ఏదైనా ఓపెన్‌గా ఉన్నప్పుడే కుటుంబాన్ని చక్కగా ముందుకు నడిపించగలం. కాబట్టి వారి యెస్. మధ్యలో మంచి అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఓకే. వెరీ గుడ్. మంచి పాయింటే. ఇంకో కొంచెం ఓపెన్‌గా మీరు అంటే ఇంకో కొంచెం ఆలోచించి చెప్తే బావుంటది ఆ పాయింట్. అంటే ఈ భార్యాభర్తల మధ్యలో సీక్రెట్స్ ఉండొద్దు అని చెప్పారు. టు ప్రే టు సర్వ్ ఎనీ టైమ్ ఫర్ అదర్స్. యెస్. థాంక్ యూ అన్న. సో, థిస్ ఈస్ ద పాయింట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్. అంటే మీరు చెప్పిన మంచి పాయింట్సే. తెరవబడిన గృహము అంటే ప్రార్థించే విషయంలో గావచ్చు, భార్యాభర్తలుగా ఆ యొక్క దాపరికాలు అంటే లైక్ సీక్రెట్స్ మెయింటైన్ చేసే విషయంలో అలా ఉండకోకుండా ఓపెన్‌గా ఇక్కడ పదంలోనుంది తెరవబడిన అంటే ఓపెన్ హోమ్స్ అంటే ఎవరినైనా మనం ఎలాంటి వారు మన ఇంటికొచ్చినా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో కావచ్చు, లేకపోతే ఎవరికైనా మనం పరామర్శించే విషయంలో కావచ్చు, ఎవరి గురించైనా ప్రార్థన చేసే విషయంలో కావచ్చు, ఎవరికైనా మనం మనతో వారితో మనం కలిసిపోయే రీతిగా అంటే మనం వాళ్ళకి మారాలని కాదు కానీ, మనం వారితో ఈజీగా కలిసిపోయి సువార్త ప్రకటించడానికి ఒక మన ఇల్లు ఎలా ఉండాలంటే ఓపెన్ హోమ్‌గా ఉండాలి అని మనము దృష్టిలో పెట్టుకోవాలి. అయితే నేను చెప్పాను ప్రతి క్రైస్తవ కుటుంబానికి ఒక దర్శనం ఉండాలి. ఒక పరిచర్య భారము మనం కలిగి ఉండాలని చెప్పాను. ఇవి ఉండాలంటే మన కుటుంబాలు ఓపెన్ హోమ్‌గా ఉండాలని మనం విన్నాం. అంటే తెరవబడిన గృహం వలె మన కుటుంబాలు ఉండాలి అని మనం నేర్చుకున్నాం. అయితే మేబీ ఈ గ్రూప్‌లో మ్యారీడ్ అయిన వాళ్ళుండొచ్చు. మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఉండొచ్చు. అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు ఇలా ఉండాలి ప్రభా! నా కుటుంబం ఓపెన్ హోమ్‌గా తెరవబడిన గృహం వలె ఉండాలని మనం సిద్ధపడాలి. మ్యారేజ్ కొరకు ఎదురు చూస్తున్న వారు రానున్న దినాల్లో నేను నా కుటుంబాన్ని ఇలా కట్టుకోవాలి అని మీరు ప్రార్థించేవారిగా ఉండాలి. అయితే ఓపెన్ హోమ్‌కి ఉండాల్సినటువంటి ఒక 5 క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక 5 గుణగణాల గురించి నేను తెలియజేస్తాను. అంటే తెరవబడిన గృహాలు ఎలా ఉంటాయో చాలా మనం చెప్పొచ్చు. మీరు ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పారు. కానీ ఒక 5 నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి మొట్టమొదటిగా 5 గుణగణాలని చెప్పాను కదా! మీరు చాలా శ్రద్ధగా వినండి కొన్ని విషయాలు. ఓపెన్ హోమ్ ఫ్యామిలీస్ ఆర్ వర్షిపింగ్ ఫ్యామిలీస్. అంటే తెరవబడిన గృహాలు మొట్టమొదటిగా వారికుండే గుణగణం ఏందంటే ఆరాధన చేసే కుటుంబాలుగా ఉంటాయి. ఎప్పుడు కూడా మొదట దేవునికి ప్రాధాన్యతనిస్తూ దేవుణ్ణి స్తుతించేవారిగా మీరిందాక చెప్పిన రీతిగా ఫ్యామిలీ ప్రేయర్స్ అన్నారు గదా! అలా. అంటే దేవుణ్ణి స్తుతించే కుటుంబంగా ఉండాలి. ఇది మొదటి లక్షణం. అయితే రెండో లక్షణం చూస్తే ఓపెన్ హోమ్ ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్ట్ ఎఫెక్టినేట్ ఫ్యామిలీస్ అంటాం. అంటే ఆప్యాయత కలిగినటువంటి కుటుంబాలు అని మనం అనొచ్చు. అంటే ఎఫెక్చునేట్ అంటే రెండవ గుణగణం ఏంటి అంటే ఆప్యాయత. ఆప్యాయత అంటే మనకు తెలుసు ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు అంటాం గదా! ఆ జాలి, ఆ మనసు అది కలిగినటువంటి ఫ్యామిలీగా ఉండాలి. మూడోదిగా ఓపెన్ హోమ్ ఫ్యామిలీస్ ఆర్ ఇన్‌కార్నేషన్. ఇన్‌కార్నేషన్ అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. మనకి ఈ ఇన్‌కార్నేషన్ అనే పదము మరి మరియా మేడం చాలా క్లాసెస్ తీసుకున్నారు. చాలా సెషన్స్ దీని మీద చెప్పారు. అంటే ఇన్‌కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని.
అది నేను ఆ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. 4వదిగా ఓపెన్ హోమ్ ఫ్యామిలీస్ ఆర్ అట్రాక్టినేషనల్ ఫ్యామిలీస్ అంటే ఆకర్షణీయమైనటువంటి కుటుంబాలుగా ఉంటాయి. 5వదిగా చూస్తే నర్చరింగ్ ఫ్యామిలీస్. ఓపెన్ హోమ్ ఫ్యామిలీస్ ఆర్ నర్చరింగ్ ఫ్యామిలీస్ అంటే పోషించే కుటుంబాలుగా ఉండాలి. చూడండి ఏమేం చెప్పానంటే ఫస్ట్ ఆరాధించే కుటుంబాలుగా ఉండాలి. వర్షిపింగ్ ఫ్యామిలీస్. ఓపెన్ హోమ్ ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్షనేట్ ఫ్యామిలీస్. ఆప్యాయత కలిగినటువంటి కుటుంబాలు. 3వదిగా ఇన్‌కార్నేషన్. దానికి ఎగ్జాక్ట్ తెలుగు పదం నేను చెప్పలేను కానీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాలుగోది చూస్తే అట్రాక్షనల్ ఫ్యామిలీస్ అంటే ఆకర్షణీయమైనటువంటి కుటుంబాలు. 5వదిగా చూస్తే నర్చరింగ్ ఫ్యామిలీస్ అంటే పోషించే కుటుంబాలు. ఈ 5 గుణగణాలు ఒక క్రైస్తవ కుటుంబానికి లేకపోతే ఓపెన్ హోమ్ ఫ్యామిలీకి తెరవబడిన గృహానికి ఉండాల్సినటువంటి గుణగణాలు. చెప్పండి ఒకసారి 5 పాయింట్స్ ఒక్కొక్కరికి ఒక పాయింట్ చెప్పండి. ఎవరైనా అన్మ్యూట్ చేసి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను చెప్పండి? ఆరాధన చేసే కుటుంబంగా ఉండాలి. ఆరాధించే కుటుంబం. యెస్. ఆప్యాయత కలిగిన కుటుంబంగా ఉండాలి. రెండో పాయింట్. యెస్. ఆప్యాయత కలిగిన కుటుంబం. సెకండ్ పాయింట్. ఇంకో పాయింట్ థర్డ్ పాయింట్ ఏం చెప్పాను? ఇన్‌కార్నేషన్. యెస్. ఇన్‌కార్నేషన్ ఫ్యామిలీస్. ఇంకా? ఆకర్షణీయమైన కుటుంబం. ఆకర్షణీయమైన కుటుంబం. ఇంకా ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏమని చెప్పాను? పోషించే కుటుంబం. పోషించే కుటుంబంగా ఉండాలి. యెస్. థాంక్ యూ. పోషించే కుటుంబంగా ఉండాలి. ఈ 5 గుణగణాల గురించి మనము ఈ పాయింట్స్ మీదనే మనం ఈరోజు క్లాస్ వినబోతా ఉన్నాం. మీరు ఆలోచన చేయండి. అయితే ఈ 5 గుణగణాలు కలిగినటువంటి కుటుంబాలు నేను తర్వాత మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. అయితే ముందుగానే అడుగుతున్నాను. టైం మాత్రం ఇస్తాను. ఈ 5 క్వాలిటీస్ కలిగినటువంటి ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారా? అయితే ఇన్‌కార్నేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నేను చెప్తాను. అయితే మొట్టమొదటిగా ఆరాధించే కుటుంబాలుగా వర్షిపింగ్ ఫ్యామిలీస్‌గా ఉండాలి అని చెప్పాను. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. మీరు చేసుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. చేసుకుంటున్నాము అన్నవాళ్ళు మాత్రమే ప్రతిరోజు మేము ఫ్యామిలీ ప్రేయర్స్ కలిగి ఉన్నాం అన్నవారు మాత్రమే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యెస్. ఒక 3 ఆర్ 4 ఫ్యామిలీస్ దాదాపుగా ఇక్కడ మనం ఎంతమంది 14, 15, 16 మెంబర్స్ ఉన్నాం. ఆల్మోస్ట్ 4, 5 ఫ్యామిలీస్ మాత్రమే ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా మరి ఫ్యామిలీ ప్రేయర్స్ స్టార్ట్ చేయాలని దాని యొక్క ప్రాధాన్యత ఎన్నోసార్లు బ్రదర్ చెప్పారు. అలా మనము ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. ప్రతిరోజు మనం ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ఇది మనకందరికి తెలుసు. ప్రార్థించే కుటుంబంగా ఎలా బైబిల్‌లో ఉన్నారో, ఎలా ఉండాలి ఏంటని మీరు చాలా పాయింట్స్ వినుంటారు. అయితే రెండోదిగా ఆప్యాయత కలిగినటువంటి కుటుంబం వలె మనము ఉండాలి. అది మనము చూస్తా ఉన్నాం. అయితే ఆప్యాయత కలిగినటువంటి కుటుంబము అంటే చూడండి, మనకెవరు రోల్ మోడల్ అంటే జీసస్ క్రైస్ట్ మనకు మెయిన్‌గా రోల్ మోడల్‌గా కనబడతారాయన. అయితే జీసస్ ఏం చేశారు? యేసు ప్రభుల వారు మనం చూస్తే 4 గాస్పెల్స్‌లో 4 సువార్తలో మనం చూస్తే ప్రతి సందర్భంలో ఏదైనా ఎదుటి వ్యక్తికి ఒక సమస్య వచ్చిందంటే, ఆ వ్యక్తి యొక్క సమస్యలోనికి వెళ్లి, ఆ సమస్యను తను అర్థం చేసుకొని సమస్యకి సొల్యూషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఎదుటి వ్యక్తి యొక్క ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే మనము దేవుని యొక్క మనస్సును కలిగి ఉండాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి యేసు ప్రభుల వారు ఎలా అయితే ఆ పరిస్థితిని అర్థం చేసుకొని వారికి ఆప్యాయతనిచ్చారో, ఒక ఆదరణనిచ్చారో అలాంటి కుటుంబంగా మనం ఉండాలి. మూడోదిగా అన్నాను కదా! ఇన్‌కార్నేషన్. ఇన్‌కార్నేషన్ అంటే ఏంటంటే మనం చూస్తాం. బైబిల్‌లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు కొత్త నిబంధనలో మనం చూస్తే పత్రికల్లో ప్రత్యేకంగా చూస్తే ఆయన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అది యాక్చువల్లీ. కానీ విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా మార్చుకొని ఇంకా ప్రతీదీ ఆయన వదిలేసుకొని ఆయన భూలోకం పైకొచ్చినట్టుగా మనకు తెలుసు. అయితే వచ్చి అంటే ఒక దేవుడిగా ఉండాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మానవునిగా వచ్చారు చూడండి. దాన్ని ఇన్‌కార్నేషన్ అంటారు. అంటే
ఇంకొక విధంగా చెప్పాలంటే ఉదాహరణకి పిల్లల షూస్ ఉన్నాయనుకోండి. షూస్ ఉంటే ఎట్లా ఉంటాయి? చిన్న సైజ్ ఉంటాయి. కానీ మనకి అవి పట్టవు. ఎందుకంటే మన కాళ్ళు వాళ్ళ కాళ్ళ కంటే పెద్దగా ఉంటాయి గాబట్టి. కానీ మనము వాళ్ళ షూస్‌లో పెట్టామంటే అనుకోండి, అడుగు పెట్టామనుకోండి, అది వాస్తవానికి మనకు సరిపోదు. కానీ అడ్జస్ట్ చేసుకుంటాం చూడండి. అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీది ఒక 5 నంబర్ షూస్ అనుకుందాం. ఉదాహరణకి 5 నంబర్ అనుకుందాం. నాది 6 నంబర్ అనుకుందాం. ఒకవేళ నేను మీ షూస్ ఏసుకున్నాననుకోండి, నాకు లూజ్ అయిపోతది. ఎందుకంటే నాది 6 కాబట్టి. మీరు నాదేసుకున్నారనుకోండి, నాకు నా షూస్ మీకు లూజ్ అయితాయి. అదే నేను మీ షూస్ ఏసుకున్నాననుకోండి టైట్ అయిపోతాయి. కానీ ఇక్కడ నేను మీ షూస్ ఏసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను చూడండి. అడ్జస్ట్ చేసుకొని ఆ కాలుని ఆ షూస్‌లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను చూడండి. ఆ అడ్జస్ట్‌మెంట్‌ని అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ మీ. నాకు సరిపోదు. బట్ అయినా నేను అక్కడ ఉండడానికి ఇష్టపడతా ఉన్నాను. దాన్ని ఇన్‌కార్నేషన్ అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్. అంటే విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి మన మానవుడిగా మన రూపాన్ని నర రూపాన్ని ఎత్తడమే ఇన్‌కార్నేషన్ అంటారు. అయితే ఇది మనం ఎలా అర్థం చేసుకోగలమంటే కంఫర్ట్ జోన్స్‌ని వదులుకొని కష్టపడాలి. కంఫర్ట్స్ జోన్స్ చెప్పండి. కంఫర్ట్ జోన్స్ అంటే ఏంటి? ఏమేమి వదులుకోవాలి మనం చెప్పండి మన లైఫ్‌లో? కంఫర్ట్ జోన్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ధనం. ఆ! అంటే ఏంటి సిస్టర్? ఏంటిది? మనం కంఫర్ట్ జోన్‌గా ఏం ఆలోచిస్తామంటే డబ్బు గురించి అక్క ముందు. ఆ! డబ్బు. డబ్బు గురించి ఆలోచన చేస్తారు. ఇంకా? ఇంకా చెప్పండి. కంఫర్ట్ జోన్స్ అంటే ఏంటి మీ దృష్టిలో? కంఫర్ట్ అంటే ఓకే. నేనిక్కడ ఉండగలను అనుకునే ప్రదేశం గురించి నేను మాట్లాడుతున్నాను. మ ఆ! యాహ్! చూడండి, కంఫర్ట్ జోన్స్ అంటే మన ఇంట్లో ఉన్నామనుకోండి స్వేచ్ఛగా ఉంటాం. కంఫర్ట్‌గా ఉంటాం. ఎక్కడైనా కూర్చుంటాం. ఎక్కడైనా తింటాం. హాల్‌లో హాల్‌లో కూర్చొని తిన్నా మనల్ని ఎవరేమనరు. మీరు బెడ్‌రూమ్‌లో కూర్చొని తిన్నా ఏమనరు. కిచెన్‌లో కూర్చొని తిన్నా ఏమనరు. బయట వరండాలో కూర్చొని తిన్నా ఏమనరు. మీకు నచ్చిన చోట మీరు పడుకోగలుగుతారు. అదే మీరు రిలేటివ్స్ ఫ్యామిలీస్‌కెళ్లారనుకోండి, మీ బంధువుల కుటుంబాలకెళ్లారనుకోండి, మీకు నచ్చిన చోట కూర్చొని తినగలరా? నచ్చిన చోట పడుకోగలరా? చెప్పండి. ఆన్సర్ చేయండి ఫాస్ట్‌గా. లేదు. వాళ్ళేమన్నా అనుకుంటారని ఫీల్ అవుతా ఉంటాం. ఆ! ఏమన్నా అనుకుంటారని ఫీల్ అవుతారు. కరెక్టే. ఇంకా మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? ఏమనుకుంటారు? నా గురించి నెగెటివ్‌గా అనుకుంటారేమో, లేకపోతే నేనిక్కడ కూర్చుంటే ఏమనుకుంటారో, ఇక్కడ కూర్చోవచ్చో లేదో అని చాలా క్వెషన్స్ మన మైండ్‌లోకొస్తా ఉంటాయి. అంటే ఇంకో విషయంలో, ఇంకొక కోణంలో మనం ఆలోచన చేస్తే మన ఇంట్లో అన్నీ ఉంటాయి. మనకేది కావాలంటే ఆ వస్తువుని మనం ముట్టుకొని, తీసుకొని తింటాం, పట్టుకోగలుగుతాం. కానీ అదే మన బంధువులు లేకపోతే తెలియని కుటుంబానికి మనం వెళ్తే ఏ వస్తువుని గూడా మనం ముట్టడానికి ఇష్టపడం. ఎందుకంటే అది మనది కాదు కాబట్టి. అలానే ఒక క్రైస్తవుడిగా మరి యేసు ప్రభుల వారు ఎలా అయితే సమస్తాన్ని విడిచిపెట్టి రాగలిగారో, నీవు నేను మనము కూడా సమస్తాన్ని అంటే మన కంఫర్ట్ జోన్స్‌ని నేను సువార్త చేయను, నాకు టైం లేదు, లేకపోతే నాకు అదుంది, ఈ టైంలో ఇంకొకటుంది, ఆ టైంలో ఇంకొకటుందని చెప్పడానికి మనం అలా అనుకోకుండా ఆ కంఫర్ట్ జోన్స్‌ని వదులుకోగలగాలి. అలా మనం చేయగలిగినట్లయితే నిజంగా దేవుడి ఒక క్రీస్తుని మనము ఎలా అయితే యేసు ప్రభులవారు విడిచిపెట్టకూడని భాగ్యం విడిచిపెట్టి వచ్చారో, ఆయనకి ఒక రోల్ మోడల్‌గా లేకపోతే ఆయనకొక ఎగ్జాంపుల్‌గా మనం జీవించగలుగుతాం. నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే దేవుని మహిమార్థమే. యాక్చువల్లీ చెప్పాలంటే మార్నింగ్ నాకు లెవ్వడానికి ఈరోజు చాలా అన్‌కంఫర్ట్‌గా ఉన్నాను నేను. చాలా జలుబు చేసింది. అస్సలు బాడీ సహకరించట్లేదు. నేను బ్రదర్‌కి నైట్ చెప్పాను. నేను మెసేజ్ తీసుకుంటానని చెప్పాను. బట్ మార్నింగ్ అయ్యేసరికి ఫుల్ హెడేక్‌గా లెవ్వలేకపోతా ఉన్నాను. టైం అయితా ఉంది. ప్రభా! అసలు నేను లెవ్వలేనని ఇంకా బ్రదర్‌కి చెప్దామని అనుకున్నాను. నేను లెవ్వలేను అనుకుంటున్నాను. కానీ లోపల అస్సలు నాకు ఒప్పుకోలేకపోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు లేపుతా ఉన్నారాయన. ఇంకా ఎలా ఎంత కష్టమైనా గూడా జలుబు చేసినా
అయినా ఓకే. నో ప్రాబ్లమ్. దేవుడు నాకు సహాయం చేస్తారని చెప్పేసి చివరిగా నేను లేసాను. నేను జయించి లెవ్వగలిగాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నాట్ ఓన్లీ మీ మనమందరం కూడా మన కంఫర్ట్ జోన్‌ని వదులుకోగలగాలి. నేను నో అని చెప్తే నెక్స్ట్ అపార్చునిటీని నేను కోరుకుంటున్నానని దాని అర్థం. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో నో అని చెప్తా ఉంటాం. కానీ ఒక దైవజనురాలు చెప్పిన మాటేందంటే మనము ఒక అబ్రహాం నాట్ అబ్రహాం లింకన్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన ఏమని చెప్తారంటే, నో అని చెప్పొద్దంట మనం ఎప్పుడు. ఎందుకంటే నెక్స్ట్ అపార్చునిటీని అడుగుతున్నామని దాని అర్థమంట. కానీ మనం ఎప్పుడు యెస్ అని చెప్పేవారుగా ఉండాలంట. ఏ పరిస్థితిలో అయినా ఇది నేను చేయలేను, ఐ కాంట్ అని చెప్పకూడదంట. యెస్ అని చెప్పాలంట. కాబట్టి మనం మాక్సిమం సాధ్యమైనంత వరకి నేను చేయగలను అని మనం కంఫర్ట్ జోన్స్‌ని వదులుకొనడానికి మనం ఇష్టపడే వారిగా మనం ఉండాలి. నాలుగోదిగా మనం చూసాం గదా! ఎలా మీరు మనుషులను ఆకర్షిస్తారు చెప్పండి? ఇతరులను మీరు ఎలా ఆకర్షిస్తారు? ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, క్రైస్తవ కుటుంబంగా మీరు ఎలా ఇతరులను ఆకర్షిస్తారు? దిస్ ఈస్ మై క్వెషన్. చెప్పండి. మాటల ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా ఆకర్షిస్తాం. దేవుని మాటల ద్వారా. అంటే దేవుని మాటలు చెప్తారా అక్క మీరు వాళ్ళకి? చెప్పి ఆకర్షిస్తారా? అవును. కొందరు దేవుని మాటల్ని అంగీకరించరు. హైందవ కుటుంబంలో ఉన్నవారు గూడా ఉంటారు. మరి అలాంటి వారిని ఎలా ఆకర్షిస్తారు? ఓకే. అది గూడా ఒక మంచి పద్ధతే. ఇంకా ఎలా ఈజీగా ఎలా ఆకర్షిస్తారు ప్రేమగా చెప్పండి? మాట్లాడడం. ప్రేమ, దయ ఇవన్నీ ప్రేమగా, చూయించి. ఓకే. మంచిది. సంతోషంగా, ఆనందంగా మాట్లాడడం. మంచి మాటలు మాట్లాడి, ఆప్యాయత పలకరించి. ఓకే. ఇంకా? కొంచెం హెల్ప్ చేయటం వల్ల మనం హ్మ్. వారికి దగ్గరవుతాం. యెస్. సహాయం చేయడం ద్వారా గూడా ఇతరులను ఆకర్షిస్తారు. యెస్. వే ఆఫ్ బిహేవియర్ అంటే మనం నడుచుకుంటున్నటువంటి విధానం. ఇంకొక మాటలో చెప్పాలంటే సాక్ష్య జీవితం. మనం ఇంక మాట్లాడుకోకుండా, ప్రేమ చూయించుకోకుండా, హెల్ప్ చేయకోకుండా ఈజీగా పీపుల్స్‌ని అట్రాక్ట్ చేసే ఒక విధానం ఏందంటే సాక్ష్య జీవితం. ఇంక మీరు ఇంకొక మాట సువార్త చెప్పనవసరం లేదు. మన లైఫ్ స్టైలే వరకు ఒక మోడల్‌గా, ఒక విట్‌నెస్‌గా ఉండాలి. అంటే మన లైఫ్ ఒక ఇతరులకి సాక్ష్య జీవితం ద్వారా అంటే మనం బిహేవ్ చేసే విధానంలో గావచ్చు, నడుచుకుంటున్న విధానంలోనే ఇవన్నీ ఇంక్లూడ్ అయితాయి. అవన్నీ మనం సెకండ్ స్టెప్ గాని, ప్రైమరీగా మన సాక్ష్య జీవితం. మనం ఎలా నడుచుకుంటున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా మనము బ్రతుకుతుంటున్నాం. ఇదే ఆహ్, ఒక రోల్ మోడల్, ఒక విట్‌నెస్‌గా ఉంటుంది మనకి. కాబట్టి మనుషులను ఆకర్షించే విషయంలో మన సాక్ష్య జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా ఐదవదిగా మనం చూస్తే ఆ! పోషించే కుటుంబం అన్నాను. పోషించే కుటుంబం అంటే హాస్పిటాలిటీ. పోషించే కుటుంబమో, లేకపోతే ఆతిథ్యం ఇచ్చే గృహంగా మనం ఉండాలి. కాబట్టి మనము పోషించే కుటుంబంగా మన కుటుంబాలుండాలి. ఇంటికి ఎవ్వరొచ్చినా కూడా మనము వారికి పెట్టగలిగిన స్థితిలో మనం ఉండాలంట. ఒక క్రైస్తవ కుటుంబంగా మన కుటుంబాలు దైవజనులొచ్చినప్పుడు చాలా చక్కగా పెడతాం. అదే పేదవాళ్ళు ఎవరో వచ్చారనుకోండి పెట్టడానికి ఇష్టపడం. అయితే చాలా మంచి ఒక స్టోరీ ఉంటుంది. మీరు వినే ఉంటారని నేను నమ్ముతున్నాను. ఒక పీటర్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి ప్రతిరోజు ఫ్యామిలీతో కలిసి ప్రేయర్ చేస్తా ఉంటాడు. వ్యక్తిగతంగా దేవునితో ప్రేయర్ చేసుకుంటా ఉంటాడు. బైబిల్ చదువుతా ఉంటాడు. ఒకరోజు ప్రేయర్ చేస్తా ఉంటే జీసస్ ప్రత్యక్షమై చెప్పే మాటేందంటే, "నేను రేపు మీ ఇంటికొస్తున్నాను" అనేసి చెప్పి ఎళ్తాడన్నమాట. చెప్పి ఎళ్ళిపోతే, ఆ వ్యక్తి పీటర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, వారి ఇంట్లో ఉన్న పిల్లల్ని పిలుస్తాడు, భార్యను పిలిసి, పిల్లలకి, భార్యకి ఏమని చెప్తాడంటే, రేపు జీసస్ మన ఇంటికొస్తాడు గాబట్టి, ఆయన కోసం మంచి డ్రెస్ మనం ఇద్దామని, మంచి డ్రెస్ కొంటాడు. అదే రీతిగా మంచి భోజనాలు పెడదామని, మంచి భోజన పదార్థాలన్నీ, డిషెస్ అన్నీ సిద్ధపరుస్తాడనమాట. మంచి సోఫా అన్నీ ఇల్లంతా క్లీన్ చేసి వాళ్ళ భార్య చక్కగా అన్నీ రెడీ చేసి పెడతారనమాట. రెడీ చేసి ఇంక తెల్లారుతది. తెల్లారిన తర్వాత ఇంకా ప్రేయర్ చేసుకుంటాడు. దేవుడొస్తున్నాడు, జీసస్ వస్తున్నాడు ఈరోజు మన ఇంటికని సిద్ధపడతా ఉంటాడు. ఆలోగా మరి ఒక వ్యక్తి వచ్చి డోర్‌ని తడతా ఉంటదనమాట. ఒక స్త్రీ వచ్చి డోర్‌ని తడతా ఉంటే ఎవరబ్బా అని డోర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే
ఒక స్త్రీ ఒక బాబుని పట్టుకొని చలిలో ఎంతో బాబుకి సరిగ్గా బట్టలు లేకోకుండా ఎంతో చలితో వణుకుతూ వచ్చి డోర్ నాక్ చేస్తా ఉంటే, "మీ దగ్గర ఏదైనా డ్రెస్ ఉంటే ఇవ్వరా?" అని అడుగుతారనమాట. అడగగానే "డ్రెస్ లేదు, ఏం లేదమ్మా, బట్టలు లేవు, ఏం లేవు, వెళ్ళిపో అమ్మా" అని చెప్పేసి కోపంగా ఆమెని గసిరేసి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత నెక్స్ట్ మరికొద్ది సేపయిన తర్వాత మరొక స్త్రీ వస్తదనమాట. వచ్చి "నాకు చాలా ఆకలేస్తుందండి. మీ ఇంట్లో ఏదైనా ఉంటే పెడతారా?" అని చెప్పేసి అడుగుతదనమాట. అడిగితే "ఆహారం లేదు, ఏం లేదు. వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో" అని చెప్పేసి తోసేస్తాడనమాట. తోసేసిన తర్వాత ఇంక చీకటయితా ఉంటది. ఇంకా జీసస్ రాట్లేదే, ఇంకా యేసుప్రభు రావట్లేడేంటి అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంటాడు. ఆలోచన చేస్తే చీకటయిపోద్ది. చీకటయిపోతే నేను ఇలా పలానా ఊరికెళ్ళాలండి. నాకు టైం అయిపోయింది. చీకటయిపోయింది గదా! ఈరోజు నైట్‌కి మీ ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే నాకిస్తారా? రేపు మార్నింగ్ ఎళ్ళిపోతాను. మార్నింగే ఎళ్ళిపోతానంటే, "ఏం లేదు, ఎళ్ళిపోండి, ఎళ్ళిపోండి" అని జెప్పేసి పంపించేస్తారనమాట. అలా ముగ్గురు వ్యక్తులొస్తారు. ముగ్గురు వ్యక్తుల్ని కూడా పంపించేస్తాడు. ఆ పీటర్ అనే వ్యక్తి. పంపించేసిన తర్వాత మరలా వెయిట్ చేస్తా ఉంటాడు. ఇంకా జీసస్ రాట్లేదేంటి? యేసుప్రభు రాట్లేడు, ఇంకా రాట్లేడని ఎదురు చూస్తా ఉంటాడు. మరి జీసస్ మరి రాట్లేడు ఇంకా అని చెప్పేసి అలసిపోయి ఇంకా ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడు. ఏంటి జీసస్ ఇంకా రావట్లేడు అని చెప్పేసి ఆ రోజు డే అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఫ్యామిలీ ప్రేయర్ కూర్చొని వాళ్ళు ప్రేయర్ చేసుకుంటా ఉంటే, అప్పుడు జీసస్ ఏమని రిప్లై ఇస్తాడంటే, "పీటర్, పీటర్, నేను చాలా సందర్భాల్లో నేను మీ ఇంటికొచ్చాను. నిన్నొచ్చాను కానీ నువ్వు నన్ను స్వీకరించలేకపోయావు ఎందుకు?" అని జెప్పేసి అడుగుతాడనమాట పీటర్‌ని. అప్పుడు పీటర్ అంటాడు, "నువ్వా? జీసస్ మీరా? ఎప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చారు?" అనంటే, "నేనొచ్చాను. నేను ఆకలిగొనున్నప్పుడు నువ్వు నాకు ఆహారం బెట్టలేదు. నేను దప్పిగొన్నప్పుడు నీళ్ళివ్వలేదు. నాకు చలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు వస్త్రాలు ఇవ్వలేకపోయావు" అని చెప్పేసి అన్నప్పుడు, "నువ్వెప్పుడొచ్చావు జీసస్? నువ్వు రాలేదు గదా!" అనంటే అప్పుడు చెప్తారు జీసస్. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటది గదండీ! మనం అక్కడ చూస్తాం. అంటే ఇతరులకు చేసినప్పుడు అది నాకు చేసినట్టే అని పీటర్ అని జీసస్ చెప్తాడన్నమాట. ఈ స్టోరీని చాలా చక్కగా మనము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం. రియల్లీ ఒకసారి మనం ఆలోచన చేయాలి. హాస్పిటాలిటీ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కూడా మరి ప్రభుల వారు చెప్పిన మాట ఏందంటే, మరి క్రియల రూపకంగా మనం కనపరచాలి అని బైబిల్ చెప్తా ఉంది. అలా మనం ఉండగలుగుతున్నామా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు దాదాపుగా 5 క్వాలిటీస్ నేను చెప్పాను. 5 లక్షణాలు చెప్పాను. ఆరాధించే కుటుంబం, ఆప్యాయత కుటుంబం, ఇన్కార్నేషన్ అంటే జీసస్ లాగా కంఫర్ట్స్‌ని వదులుకునే కుటుంబం, ఆకర్షణీయమైన కుటుంబం, పోషించే కుటుంబం. మీ మైండ్‌లో పెట్టుకొని బైబుల్‌లో ఒక ఫ్యామిలీ గురించి మీరు చెప్పండి. ఏ ఫ్యామిలీలో ఈ 5 లక్షణాలు లేకపోతే 5 గుణగణాలు, ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ చూసే కుటుంబం మీకు ఏదైనా ఉంటే అది చెప్పండి. చెప్పండి, ఏ కుటుంబం అయి ఉంటది? ఎవరైనా చెప్పొచ్చు. ఎవరైనా చెప్పగలరా? నెల్లి వాళ్ళ ఫ్యామిలీ సిస్టర్. అక్క? అపోస్తుల కార్యంలో కొర్నేలి వారి ఫ్యామిలీ. కొర్నేలి అంటున్నారా? అవును సిస్టర్. ఇంకా ఇంకా ఏ కుటుంబాలు అయి ఉంటాయి చెప్పండి. ఇంకెవరైనా రెస్పాండ్ అవ్వండి. పోషించే కుటుంబంగా అకుల ప్రిస్కిల వారి కుటుంబం పౌలు గారిని పోషించారు గదా! యాహ్! ఒక్క పాయింట్ అడగలేదు. ఈ 5 క్వాలిటీస్ కలిగిన కుటుంబం అని అడుగుతున్నాను నేను. మీరు బైబిల్‌ని అకుల బాగా ప్రిస్కిల. ధ్యానం చేస్తున్నారు. ఎన్నో వర్తమానాలు వింటా ఉన్నారు. ఫ్యామిలీస్ గురించి మీరు వింటా ఉన్నారు. సో, చెప్పాలి మీరందరూ. అకుల ప్రిస్కిల. అకుల్లా, ప్రిస్కిల్లా. ఓకే. ఇంకా? ఇంకా ఏ ఫ్యామిలీస్‌ని చూస్తారు బైబిల్‌లో? త్వరగా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వని వాళ్ళు. సిస్టర్ సునేమిరాయలైన గనురాలు లాగా ఉండాలి సిస్టర్. ఓకే. షునేమీరాలు. ఇంకా ఏ కుటుంబాలు మీకు మైండ్‌లో వస్తున్నాయి? చెప్పండి. బైబిల్‌లో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా! మీరు టక టక వరుసగా చెప్పేయొచ్చు. మరియా, మార్తా
కుటుంబాలు. మార్తా, మరియా. ఓకే. ఇంకా చెప్పాలి. చాలా ఫ్యామిలీ, అసలు బైబిల్‌లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి. అందరూ చెప్పగలగాలి. మార్కు స్వార్థ 2వ అధ్యాయంలో ఉన్న కపెర్నహూములో దేవుని వాక్యం ప్రకటించే ఇల్లు లాగా, అపోస్తులు 12 ప్రార్థన గృహాల్లాగా, ప్రార్థన తర్వాత గృహాల్లాగా. ఓకే. దైవజనులను ఆదరించే గృహాల్లాగా. అదే ఏ కుటుంబాలు అని అడుగుతున్నాను బ్రదర్. ఎస్, ఫైన్, థ్యాంక్ యూ. చాలా మంది రెస్పాండ్ అయ్యారు, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. షునేమీరాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఏం చెప్పారు, మార్తా మరియా ఈ ఫ్యామిలీ కావచ్చు, చాలా ఫ్యామిలీస్ చెప్పారు. కానీ ఈ 5 క్వాలిటీస్ ని మనం కలిగి ఉన్నటువంటి కుటుంబం బైబిల్లో, దట్ టు న్యూ టెస్టిమెంట్ లో అని నేను చెప్తా ఉన్నాను. న్యూ టెస్టిమెంట్ లో అయితే అకుల ప్రిస్కిల అని కూడా చెప్పారు మీరు, మంచిదే. అంటే పోషించారు, కానీ ఇతరులను ఆకర్షించడం, లేకపోతే జీసస్ లాగా ఆప్యాయత, ఈ వర్షిప్ కూడా. ఈ 5 క్వాలిటీస్ బైబిల్‌లో మనం చూడగలిగిన ఒక ఫ్యామిలీ, మరి అక్క స్వరూపిణి అక్క చెప్పినట్టుగా కొర్నేలి కుటుంబం. కాబట్టి కొర్నేలియస్ ఫ్యామిలీ గురించి మనము ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. కాబట్టి ఆ ఫ్యామిలీని మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అయితే కొర్నేలియస్ ఈ వ్యక్తి మనకు తెలుసు. ఇక్కడ మనం చూస్తే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలోనే ఇప్పుడు మనం స్టోరీ ఉంటుంది. దాదాపు 1 నుండి మనం చూస్తే మనము దాదాపు ఎక్కడి వరకు చూస్తామంటే, దేవుడు నా 6 వరకి కూడా, ఆల్మోస్ట్ 35 వరకి కూడా మరి కొర్నేలి గురించి 36 వచనాల వరకి కూడా 10వ అధ్యాయంలో. సో ఈ కొర్నేలి గురించి మనము ఆలోచన చేయబోతా ఉన్నాం. చూడండి, కొర్నేలియస్ ఈ వ్యక్తి మనకి ఎలా కనబడతాడంటే, వాస్తవానికి ఆయన ఒక జాబ్, ఒక వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి. మనలాగానే సాధారణంగా అందరూ, చాలా మంది ఇక్కడ జాబ్ హోల్డర్స్ ఉన్నారు. అది చిన్న పనైనా, చేతి పనైనా, ఉద్యోగమైనా, ఏదో ఒక జాబ్ లో ఉన్నటువంటి వారమే. కాబట్టి ఆ కొర్నేలి కూడా ఒక జాబ్ లో ఉన్నాడు. ఈయన జాబ్ ఏంటో మనకు తెలుసు, శతాధిపతి. ఒకసారి మనము 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఈయన శతాధిపతి అని రాయబడింది. అంటే శతాధిపతి అంటే ఏంటి చెప్పండి? శతక పద్యాలు అని మీరు చదివి ఉంటారు చిన్నప్పుడు స్కూల్లో. 100 మందికి అధిపతి. శత అంటే 100 సిస్టర్. 100. 100 మందికి అధిపతిగా దశ అంటే 10. ఎస్, థ్యాంక్ యూ. సో ఇక్కడ శతాధిపతి అంటే ఒక 100 సెంచరియన్ అంటాం మనం ఇంగ్లీష్ లో. అయితే ఇక్కడ 100 మందికి ఆయన ఒక అధిపతిగా, ఒక లీడర్ గా ఉన్నాడు. ఈ హ్యాస్ ఎ రెస్పాన్సిబుల్ అని మనం చూస్తున్నాం. మోర్ రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు. మనం చూడండి, ఒక ఫ్యామిలీని డీల్ చేయడానికి, ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీనే మనం చూసుకుంటాం. దాంట్లో పిల్లలు, భార్య, లేకపోతే భర్త, వీళ్ళని చూసుకోవడానికి బిగ్ టాస్క్ గా మనం చూస్తా ఉంటాం. ఈ రోజుల్లో చాలా మంది చెప్పే మాట ఏంటంటే, ఈ ఒక్క పాపని, ఒక్క బాబునే నేను చూసుకోలేకపోతున్నాను అని తల్లులుగా చెప్పే మాట ఏంటంటే, ఒక్కరినే నేను చూసుకోలేకపోతున్నాను సిస్టర్, ఇంకా ఇంతమందిని ఎలా చూసుకోవాలని, ఇంతమందిని ఎలా చూసుకుంటున్నారని ఎదుటి వ్యక్తుల్ని ప్రశ్నిస్తా ఉంటారు. సో పిల్లల్ని హ్యాండిలింగ్ చేసే విషయంలో కావచ్చు, ఒక ఫ్యామిలీని అనేబుల్ టు కోప్ అప్ ద ఫ్యామిలీ, అంటే ఒక ఫ్యామిలీనే మనము చూసుకోవడానికి, రెస్పాన్సిబుల్ గా ఉండడానికి చాలా ఇబ్బందిగా మనం ఫీల్ అయితా ఉంటాం. బట్ ఇక్కడ మనం చూస్తే ఈ కొర్నేలియస్ ఆయన ఫ్యామిలీతో పాటుగా ఒక 100 మంది ఫ్యామిలీస్ ని ఆయన డీల్ చేస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాను. ఒక 100 మందికి అధిపతిగా ఉండడం అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. మీరు చాలా బ్రాడ్ గా ఆలోచన చేయాలి ఈ విషయాల్ని. అంటే ఒక 100 మందిని ఆయన ఎలా టేకప్ చేస్తున్నాడో ఒకసారి మనము దృష్టిలో పెట్టుకోవాలి ఆ మాటని. సో ఇంకా మనం చూస్తే తను ఎలా జీవించాడంటే, దేవుడికి ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. చెప్పండి, కొర్నేలియస్ లో ఉన్న క్వాలిటీస్ త్వరగా మీకు మైండ్ లోకి వచ్చే పాయింట్స్ చెప్పండి. కొర్నేలి అనగానే మీకు ఏం దృష్టిలో వస్తున్నాయి చెప్పండి ఫాస్ట్ గా. భక్తిపరుడు, ధర్మ కార్యాలు చేసే వ్యక్తి. ధర్మ కార్యాలు చేస్తున్న వ్యక్తి. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. దేవునికి చేసేవాడు. ప్రార్థన చేసే వ్యక్తి. ఇంకా ఇవన్నీ క్వాలిటీస్ మనం అక్కడ చూసాం.
సో ఈ రోజు మీకు ఇచ్చే చిన్న వర్క్ ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సెషన్ అయిపోయిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత నీ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, చర్చిలో అక్కడక్కడ మెసేజ్ చెప్పి అదే వర్డ్ వస్తుంది. సో ఏమనుకోవద్దు. సో సారీ ఫర్ దట్. కాబట్టి మీరు ఆఫ్టర్ దిస్ సెషన్, ఈ సెషన్ అయిపోయాక, లేకపోతే మన గూగుల్ మీట్ అయిపోయాక, ఈ రోజు మొత్తంలో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ టైంలో ఈ యాక్ట్స్ అపోస్తల కార్యం 10వ అధ్యాయం మొత్తం ఆల్మోస్ట్ కొర్నేలియస్ స్టోరీ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మీరు చదవండి. చదివి ఆయనలో ఉన్న క్వాలిటీస్ అన్ని రాయండి. నేను కామన్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుడికి ఇచ్చే వ్యక్తిగా చెప్పారు, ప్రార్థనా పరుడు అని చెప్పారు, మంచి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, ఒక రెస్పాన్సిబుల్ కలిగినటువంటి వ్యక్తి, ఓ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ పాయింట్స్ అన్నిటిని మనం చూసాం. అయితే కొర్నేలియస్ దాంతో పాటు కూడా ఆయన విశ్వాసం గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. ఆయన విశ్వాసం ఎలాంటిదంటే ఇతరులకి కూడా కంటేజియస్ డిసీజెస్ అని కొన్ని ఉంటాయి. కంటేజియస్ అంటే అంటువ్యాధి అంటారు. అంటువ్యాధుల్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? అంటువ్యాధులు ఏవి? కుష్ఠరోగి, ఓకే. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ మనం చిన్న చిన్న మీరు ఏదని చెప్పొచ్చు. మీకు జలుబు చేసి మీ పక్కన ఉంటే కోవిడ్, ఓకే. ఓల్డ్ మన రీసెంట్ 2 days అయితే కోవిడ్ చూసాం. ఇంకా జలుబు జలుబు, దగ్గు. ఎస్, థ్యాంక్ యూ. నేను వీటి గురించి ఎదురు చూస్తున్నాను. జలుబు, దగ్గు ఇవన్నీ కూడా ఒకరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ అయిపోతాయి ఈజీగా. మోషన్స్ తక్కువ అక్క, అది ఒకరి నుండి ఒకరికి కంటామినేట్ అవుతుంది. కలరా సిస్టర్? చికెన్ కలరా? పాక్స్ సిస్టర్. చికెన్ పాక్స్, ఎస్, ఫైన్. మనం చూసాం కదా, నైస్. సో ఇవన్నీ చాలా డిసీజెస్ మనం చూస్తాం. కానీ ఇక్కడ కొర్నేలియస్ ఫ్యామిలీ గురించి చూస్తే ఈ 5 ఎట్లయితే మీరు ఇప్పుడు చెప్పారో ఎగ్జాంపుల్స్, కంటేజియస్ డిసీజెస్ చెప్పారో, కానీ కొర్నేలియస్ కి కూడా అంటువ్యాధి అంటించే ఒక లక్షణం ఉందంట. అదేంటంటే ఆయన ఫేత్ ని కూడా, విశ్వాసాన్ని కూడా కంటేజియస్ గా, అంటువ్యాధిగా ఇతరులకు అంటించేసే వ్యక్తిగా ఉన్నాడంట. అంటే డ్యామేజ్ చేసే విషయంలో కాదు, దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసం కూడా ఇతరులకి దాన్ని స్ప్రెడ్ చేసే వ్యక్తిగా ఉన్నాడు. మనం ఇక్కడ చూస్తే కొర్నేలియస్ జీవితాన్ని చూస్తే అక్కడ మీరు అంతా చదివితే తన పనివారు, తన కుటుంబము, ఈ వర్డ్స్ ని మనం అక్కడ చూస్తాం. ఇప్పుడు నేను దాని డెప్త్ గా నేను వెళ్ళబోతా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మీరు ఫాస్ట్ గా ఒక 2 minutes నేను టైం ఇస్తాను. 2 minutes కాదు, ఒక 1 or ఒక 2, 3, 5 seconds నేను టైం ఇస్తాను. మీరు వెంటనే ఒక ఎంప్టీ పేపర్ తీసుకోనండి. మీరు వెంటనే ఒక పేపర్ తీసుకొని రండి. పేపర్ తీసుకొని వచ్చి పెన్ను, పేపర్ తీసుకొని రండి ఫాస్ట్ గా. వచ్చిన వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి. ఒక యాక్టివిటీ చేద్దాం మనం. ఎస్, తీసుకొచ్చిన వాళ్ళందరూ హ్యాండ్ రేజ్ చేయండి, నాకు అర్థమవుతుంది. ఓకే, రాజేష్ బాబు, ఓకే. ఇప్పుడు అందులో మీరు ఓకే 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 థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ అందరు తీసుకొచ్చారని నేను నమ్ముతా ఉన్నాను. ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్టుగా ఒక సర్కిల్ ని మీరు డ్రా చేయండి. అందులో చిన్న సర్కిల్ డ్రా చేయండి, పెద్దగా డ్రా చేయొద్దు, చిన్న సర్కిల్ డ్రా చేయండి. 5 సర్కిల్స్ మనం అట్లా డ్రా చేయబోతా ఉన్నాం. అట్లా దాని తర్వాత ఇంకో సర్కిల్, అలా ఇప్పుడు మనం గోల్ మనం చూస్తాం కదా, గోల్ సింబల్స్ అట్లా మనం డ్రా చేయబోతున్నాం. కాబట్టి ఒక సర్కిల్ డ్రా చేయండి చాలు. డ్రా చేశారని నేను నమ్ముతున్నాను. దాంట్లో మీరు రాసే మాట ఏంటి అంటే, నెక్స్ట్ అంటే అట్లనా? సో ఇంకొక సర్కిల్, సరే. ఫస్ట్ సర్కిల్లో మీరు రాసే మాట ఏంటంటే ఫ్యామిలీ అని రాసుకోండి. ఫ్యామిలీ, కుటుంబం, తెలుగులో అయితే కుటుంబం. నేను టైం ఇస్తున్నాను. ప్రాక్టికల్ గా ఒక 10 minutes లో మనం సెషన్ క్లోజ్ చేద్దాం. మీరు రాయండి ఫ్యామిలీ.
ఫస్ట్ సర్కిల్‌లో ఫ్యామిలీ అని రాయండి. 10:2 ఏందంటే ఇది వచనం అన్నమాట. అక్కడ అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ అపోస్తల కార్యం 10:2లోనే మనం ఉంటున్నాం కాబట్టి ఇక్కడే మనం చూడబోతున్నాం. ఒకసారి ఎవరైనా ఒకరు స్వరూపిణక్క ఎవరైనా ఒకరు ఒకసారి 2వ వచనం చదవండి. 10:2 చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. థ్యాంక్ యూ అక్క. చూస్తే అక్కడ మనం ఇంటి వారితో కూడా అని మనం చూస్తా ఉన్నాం. ఫస్ట్ పాయింట్ అది. సో ఇంటి వారిని అంటే ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ కొర్నేలి తను ఎవరినెవరిని ఆకర్షించాడో ఆ విషయాన్ని మనం చూస్తాను. ఫస్ట్ తన కుటుంబాన్ని ఆకర్షించినట్టుగా చూస్తా ఉన్నాం. సెకండ్ గా మీరు రాసుకోండి సెకండ్ సర్కిల్లో రిలేటివ్స్ అని రాసుకోండి. రిలేటివ్స్ అంటే బంధువులే కదా, బంధువులు అని రాయండి. అక్కడ దాని రిఫరెన్స్ 10:24 10వ అధ్యాయం 24 వచనం. అక్క అది కూడా చదవండి. 24th వరకు చదవండి. మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. చూడండి అంటే రిలేటివ్స్ ఇక్కడ బంధువులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వారిని కూడా ఆకర్షించాడు. నెక్స్ట్ సర్కిల్ నేను వెళ్తున్నాను. థర్డ్ సర్కిల్లో మీరు రాయండి ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఫ్రెండ్స్ అంటే స్నేహితులు, కొలీగ్స్ అంటే తోటి పనివారు, మనతో పాటు పనిచేసే వాళ్ళు అనమాట. మరి పనిచేసే వాళ్ళు అయితే అది రాయండి, లేకపోతే స్నేహితులు అని రాసుకున్నా సరిపోతుంది. దానికి సంబంధించిన వచనం 10వ అధ్యాయం 7 వచనం, 8 వచనం, 24 వచనం. ఒకసారి చదవండి అక్క. 7, 8, 24 చదవండి. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ఇంకా 24th కూడా చదవండి అక్క. మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ముఖ్య స్నేహితులు 24 వచనంలో చూస్తాం. 7, 8 వచనాల్లో మనం చూస్తే తనతో పాటు వర్క్ చేస్తున్నటువంటి వారి గురించి మనం చూస్తాను. హోప్ మీరు ఇవి రాసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ 4th సర్కిల్లో మీరు ఏమని రాస్తారంటే సొసైటీ, సమాజం అని రాయండి. దీనికి సంబంధించిన వచనం 10వ అధ్యాయం 2వ వచనం. అక్క మళ్ళొకసారి 2వ వచనం చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ చూస్తే ప్రజలకు అని మనం చూస్తున్నాం. అంటే ప్రజలు అంటే సొసైటీ, సమాజం అని మనం చూడొచ్చు. నెక్స్ట్ చివరిగా మనం చూస్తే 10వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే ఎనిమీస్ అంటే శత్రువులు అని మనము చూస్తాం. దీనికి సంబంధించిన వచనం 10:2 అదే 22వ వచనం ఒకసారి చదువుదాం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునునైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. ఇక్కడ చూస్తే యూదుల గురించి రాయబడింది. కానీ యాక్చువల్లీ ఈ కొర్నేలి అనే వ్యక్తి ఇటలీ అనే ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి యూదులు అంటే వాళ్ళు ఎలా చూస్తారంటే ఎక్సెప్ట్ జూయిస్, యూదులు తప్ప మిగతా వాళ్ళందరినీ ఒక పాపులాగా, సిన్నర్స్ లాగా చూస్తారు. కానీ ఆ రోజుల్లో కూడా ఎంతో కాంట్రరీ, వీళ్ళకి పడేదే కాదని ఉంటాయి. ఎనిమీస్ లాగా, ఎనిమీ కంట్రీస్ లాగా ఉండేవారు. ఈ రోజులో కూడా చాలా కంట్రీస్ కి ఎనిమీస్ ఉంటారు కదా. ఇప్పుడు మనకైతే పాకిస్తాన్ అంటారు జనరల్ గా, చైనా అని అంటా ఉంటారు. అలా మరి వాస్తవానికి మరి కొర్నేలి ఉంటున్న ఈ పట్టణానికి యూదులకి అస్సలు పడి రాదు, అంటే ఎనిమీస్ అన్నమాట. సో అక్కడ కూడా యూదులని కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు, ఎనిమీస్ ని మనం చూస్తున్నాం. కొర్నేలి అన్యుడు సిస్టర్. ఎస్, అవును సిస్టర్ కొర్నేలి అన్యుడు కనుక అతనికి యూదులతో సంబంధం లేదు సిస్టర్, సంబంధం లేదు. అంతే అన్యుడు ఆయన అన్యుడు కాబట్టి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. యూదులలో ఎవరికి లేవు ఇట్లా. ఎస్. కాబట్టి
అందుకే అక్కడి నుంచే పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది కూడా ఈయన నుండి ప్రారంభమైంది. అవునన్న, అవును. అన్ని జనుల ప్రజల్లో మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, మనకు తెలుసులే. ఎస్, థ్యాంక్ యూ అన్న, ఈ పాయింట్స్ ని యాడ్ చేశారు, థ్యాంక్ యూ. సో ఆ పేపర్ లో మీరు పైన, నేను బియాండ్ ద స్కై అని రాశాను కదా, నాకు పైన ప్లేస్ లేదు కానీ పక్కన రాశాను. మీరు ఆ పైన చివరిగా రాసుకునే వర్డ్ ఏంటంటే బియాండ్ ద స్కై, అంటే బియాండ్ ద స్కై తెలుగులో అది రాయండి. ఆ వర్డ్ తెలుగులో ఏమంటారు నేను చెప్తాను, ఎవరైనా నాకు హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది. ఆకాశం దాటి, తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్ ఆకాశానికి మించి. యా యా. అయితే ఇక్కడ మనం బియాండ్ ద స్కై అని ఎందుకు చెప్పానంటే ఆకాశాన్ని దాటి అని అంటే ఎందుకంటే మనం ఇక్కడ చూస్తాం ఆకాశ మహాకాశములు దాటి, ఆకాశ మహాకాశములు అంటారు ఎగ్జాక్ట్ బైబిల్ ట్రాన్స్లేషన్. థ్యాంక్ యూ. ఆకాశ మహాకాశములు. యా, దానికి సంబంధించిన రిఫరెన్స్ మనం ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు దేవదూత ఏంజెల్ వచ్చి నీ ధర్మ కార్యాలన్నీ కనబడ్డాయని చెప్తా ఉంటారు కదా, ఇంచుమించు 3వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. 4th కూడా చదవండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరినవి. ఈ వర్డ్ నేను ఈ వర్డ్ చెప్పాలనుకున్నా, దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా. అంటే నాట్ ఓన్లీ ఆయన ఫ్యామిలీని కాదు, రిలేటివ్స్ ని, బంధువులను మాత్రమే కాదు, మూడవదిగా స్నేహితులని, తోటి పనివారిని మాత్రమే, కొలీగ్స్ ని మాత్రమే కాదు, సొసైటీని మాత్రమే కాదు, తన ఎనిమీస్ ని మాత్రమే కాదు, కానీ ఇక్కడ చూస్తే దేవుని సన్నిధికి అని మనం చూస్తున్నాం. అంటే బియాండ్ ద స్కై అంటే ఆకాశం పైన, అంటే దేవుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంతగా ఈ వ్యక్తి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది ఎంటైర్ స్టోరీ ఆఫ్ ది కొర్నేలియస్. కొర్నేలి తన జీవితంలో ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడండి? కుటుంబాన్ని. రెండవదిగా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు? బంధువులను ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆకర్షించాడు. తర్వాత ఎవరిని ఆకర్షించగలిగాడు? స్నేహితులను మరియు తోటి పనివారిని. అండ్ తర్వాత నెక్స్ట్ సమాజాన్ని. ఆ తదుపరిగా శత్రువులను. ఎస్, తదుపరిగా ఆకాశం పైన దాటి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి అని నేను చెప్పాలనుకున్న మాట అది. సో ఇక్కడ ఇప్పుడు మీరు కొర్నేలియస్ ని మీరు మైండ్ లో పెట్టుకొని, కొర్నేలి జీవితాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, తను మొట్టమొదటిగా ఒక్క సర్కిల్ ని మనం చూసాం. కుటుంబాన్ని మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేసి వదిలిపెట్టలేదు. ఇంక దానికి సంబంధించిన రిఫరెన్స్ అన్ని చదివించాను. ఇప్పుడు మీరు వాటన్నిటిని కూడా తర్వాత మీరు వాటిని మెడిటేట్ చేయండి. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈ కాన్సెప్ట్ లో మనం మైండ్ లో పెట్టుకొని మనము ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్, కీర్తి మ్యూట్ లో పెట్టి, మనం ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నామా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఫ్యామిలీలో ఉన్నటువంటి వారిని, మన పిల్లల్ని, ఒక తండ్రిగా భార్యను, అదే రీతిగా పిల్లల్ని ఆకర్షించగలుగుతున్నారా? ఒక భర్తగా భార్యని ఆకర్షించే రీతిగా ఉంటున్నారా? ఒక భార్య అయితే భర్తకి లేకపోతే పిల్లలకి ఒక తల్లిగా ఆకర్షించగలుగుతుంటున్నామా అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. అదే రీతిగా రిలేటివ్స్ ని, మనం ఒక దేవుని బిడ్డగా మన బంధువులను మనం ఆకర్షించగలుగుతుంటున్నామా? మన బంధువులను రక్షణ వైపు మన ప్రార్థన ద్వారా వారిని ఆకర్షించగలుగుతుంటున్నామా? మన ఆత్మీయ జీవితం ద్వారా వారిని ఆకర్షించగలుగుతుంటున్నామా? ఏదో ప్రార్థన అంటే ఈ రోజులో క్రైస్తవులు ఎలా తీసుకుంటున్నారంటే,
ఇంక వాళ్ళతో సంబంధం అవసరం లేదు. వాళ్ళు హిందూస్ కదా! వాళ్ళతో మాకేం సంబంధం లేదు. మేము ప్రార్థన చేస్తాం, మందిరాలకెళ్తాం. వాళ్ళతో ఇంకా మాకు ఫెలోషిప్ అవసరం లేదని దూరంగా ఉంటా ఉన్నారు. అలా మనముంటే వాళ్ళకెప్పుడు కూడా సువార్త ప్రకటించలేము. వాళ్ళు వాస్తవానికి మరి దేవుడిని ఎలా తెలుసుకోగలుగుతారంటే, వాళ్ళతో మనం ఉన్నప్పుడు చూడండి, చాలా సందర్భాల్లో మనం చూస్తా ఉంటారంటే, వాళ్ళ ఈవెంట్స్‌కి వాటికి అటెండ్ అవ్వరు. వాళ్ళతో మాట్లాడరు. ఫోను చేస్తేనే వీళ్ళు మాట్లాడడం. వాళ్ళనెప్పుడు పరామర్శించడానికి వెళ్లరు. ఎందుకంటే వాళ్ళు హిందూస్. మేము దేవుడిని నమ్ముకున్నాం. వారు దేవుడిని నమ్ముకోలేరని ఒక రీజన్ చెప్తా ఉంటారు. మరి అలా అయితే వారికి సువార్త ఎలా ప్రకటించబడతది? మనం ఎలా వాళ్ళెలా అవుతారంటే క్రిస్టియానిటీకి యాంటీగా తయారైపోతారు. అంటే వాళ్ళు చాలా భిన్నంగా ఉండిపోతారు. క్రైస్తవులుగా మారిపోతే ఇట్లా ఉంటారేమో! ఎవరితో కలవరు, వీళ్ళు ఎవరితో మాట్లాడరు. అవును, ప్రత్యేకత అనేది ఇంపార్టెంటే. కానీ దేవుడు జీసస్‌ని మనం ఆలోచన చేస్తే ఆయన పాపులను ప్రేమించాడు. సిన్‌ని పాపాన్ని ద్వేషించాడని మనం చూస్తాం బైబిల్‌లో. పాపులను ఆయన ప్రేమించాడు. పాపాన్ని ఆయన ద్వేషించాడు. మనమేం జేస్తున్నామంటే, పాపులను గూడా రిజెక్ట్ జేస్తాం. ఒక వ్యభిచారి వచ్చి మనం ఎలా ఆలోచన జేస్తాం? మనం సమరయ స్త్రీ గురించి, జీసస్ గురించి ఆ ఇన్సిడెంట్‌ని ఆలోచన చేస్తే డిసైపుల్స్ వచ్చారు చూసి, ఏదేదో అనుకోనుంటారు. అదేంటి ఈయన ఆమెతో మాట్లాడుతున్నారని నంబర్ ఆఫ్ క్వెషన్స్, గాసిప్స్ అక్కడ వచ్చుండొచ్చు ఆయనకి సవాళ్ళు. బట్ ఆయన తనని మార్చడం కొరకు అక్కడెళ్ళినట్టు మనం చూస్తున్నాం. అలానే మీరు ఆహ్, బియాండ్ ద లిమిటేషన్స్ వెళ్ళమని నా ఉద్దేశ్యం కాదు కానీ, ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈ పాయింట్‌ని. మన యొక్క బంధువులను మనం ఆకర్షించగలుగుతున్నామా? మూడోదిగా మనం చూస్తే స్నేహితులని, కొలీగ్స్‌ని తను ఆకర్షించాడు. మన యొక్క కొలీగ్స్ దగ్గర, మన స్నేహితుల దగ్గర మన టెస్ట్ మనీ షేర్ చేసుకుంటున్నామా అసలు? 35 చేయగలుగుతున్నారా? నిజంగా దేవుని పిల్లలంటే ఇట్లా ఉంటారా? లేకపోతే దేవుని పిల్లలంటే ఇలా ఉంటారా? వీళ్ళకి ప్రత్యేకతలుంటాయా? నేను ఉండాలి. అసలు ఎంత ముచ్చటగా ఉన్నారు. ఇంత ఇలా ఉంటే ఎంత బాగుండు మేము కూడా అని ఒక్కసారైనా టెస్టిఫై చేయగలుగుతున్నారా? మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్ అని ఆలోచన చేయాలి. వారికి మన విజన్ ఏంటో, మన మిషన్ ఏంటో చెప్తున్నామా మనం అసలు? చాలా సందర్భాల్లో చూడండి ఈ కొలీగ్స్ విషయంలో లేకపోతే స్నేహితుల విషయంలో రాజీ పడిపోతా ఉంటారు. ఎందుకంటే నన్ను రీసెంట్‌లీ ఐ థింక్ 2, 3 డేస్ బ్యాక్ సాటర్‌డే మా టీచర్స్ కొందరు మాట్లాడుతా ఉంటే అడిగారనమాట నార్మల్‌గా. ఏమని అడిగారంటే, "టీచర్ మేమైతే అన్నీ తింటాము. మీరు చర్చికి రమ్మన్నా మేమొస్తాము." ఇది సాధారణంగా ఎవరికైనా ఎదురయ్యే ప్రశ్ననే. "అన్నీ తింటాము. మేము మీతో కలిసుంటాము. మీతో ప్రార్థనకొస్తాం, చర్చెస్‌కొస్తాం. మీరు రారు. మీరు టెంపుల్స్‌కి రారు. మీరు మా ప్రసాదాలు తినరు" అని అంటా ఉన్నారనమాట. అన్నప్పుడు నాకు నేను ఏం చెప్పాలి? బైబిల్‌నయితే నేను ఓపెన్ చేసి చెప్పలేను కదా! ఆ టైంలో. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే సులువు మాటల్లో ఆర్ వి రిజెక్టింగ్ యూ అని చెప్పాను. నేను మిమ్మల్ని తృణీకరిస్తున్నానా? మిమ్మల్ని హేట్ చేసి పక్కన పెట్టేస్తున్నానా మీతో మాట్లాడుకోకుండా అని అన్నాను. లేదు అని చెప్పారు. వి లవ్ యూ అని చెప్పాను. అంటే అవును, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీతో ఉంటున్నాను. మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. బట్ వి హావ్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మేము దేవుడిని అంగీకరించిన తర్వాత ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని బైబిల్ మాకు చెప్తా ఉంది. కాబట్టి మేము ఆ విషయంలో అవి చేయలేం. మీకు కొన్ని ఉంటాయి గదా! అని చెప్పేసి ఆ కాంటెక్స్ట్‌లో మాట్లాడినప్పుడు ఓకే. ఓకే. అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యారన్నమాట. అందుకేనా వీళ్ళు మాతో కలవట్లేదు అని చెప్పారు. అంతేకాని వాళ్ళిచ్చినప్పుడు నేను తినను అని తినొద్దు. నేను తినమని చెప్పట్లేదు కానీ, మన వే ఆఫ్ అప్రోచింగ్ వాళ్ళని అనేది చాలా డిఫరెంట్‌గా ఉండాలి. అలా అని వాళ్ళని మనం బ్యాడ్ వేలో ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలన్న ఉద్దేశ్యం కాదు. కాబట్టి ఆ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంక నేను దాన్ని డెప్త్‌గా మీరు ఆలోచన చేయండి. ముందుకెళ్తా ఉన్నాను. కాబట్టి ఇంకా మనం చూస్తే సొసైటీని ఆకర్షించాడు. చూడండి ఎలా సొసైటీని మనం ఎలా సమాజాన్ని ఆకర్షించగలం చెప్పండి? ఈ రోజుల్లో మనం యూట్యూబ్ ఓపెన్ చేసి చాలు ఎంతోమంది సోషల్ మీడియాలో మనం చూస్తాం సొసైటీని ఆకర్షించేవారు. ఎలా ఆకర్షించొచ్చు మనము సొసైటీని? త్వరగా చెప్పండి. సొసైటీని, సమాజాన్ని మీరు ఎలా ఆకర్షిస్తారండి? మన బిహేవియర్ సిస్టర్.
మోడల్ లైఫ్. మన బిహేవియర్ ద్వారా సొసైటీని ఆకర్షిస్తారు. ఇంకేవైనా ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ ఉన్నాయంటారా? వాళ్ళని ఆకర్షించడానికి? ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పారు ఈ పాయింట్స్ అన్నీ మీరు. మనం చూస్తే చాలా మంది సొసైటీని ఆకర్షిస్తున్నారు. దేవుడిని తెలుసుకోనని వాళ్ళు కూడా. ధర్మ కార్యాలు, భూదానం, అన్నదానం ఇంకేందేదో ఉంటాయి గానీ, అంటే ఎట్లా పీపుల్‌ని మనం రీచ్ అవ్వచ్చు అనంటే ఒక క్రిస్టియన్‌గా పూర్ అండ్ నీడీని మనము గుర్తెరగాలి. అంటే ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే నీడీ అవసరతలో ఉన్నారో, విధవరాండ్లున్నారో, సొసైటీలో అవసరతల్లో ఉన్నారో వారి ద్వారా కూడా మనము సువార్తను ప్రకటించొచ్చు. ఇక్కడ బైబిల్‌లో మనం చూస్తాం గదా! కొర్నేలి ఇక్కడ చూస్తే ఆయన దాన ధర్మాలు ఎలా చేస్తున్నాడో మనం ఇక్కడ చూడొచ్చు. ఆ కార్యాలు దేవుడి దగ్గరికెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రియల్లీ మనం ఆ స్టేజ్‌లో ఉండగలుగుతున్నామా? పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? ఈరోజు చూసి ఎంతో సెల్ఫిష్. నేను, నా ఇల్లు, నాకు ఒక బిల్డింగ్ లేకపోతే బంగ్లా దిస్ ఈస్ ఎనఫ్ అని జీవిస్తున్నటువంటి సమాజంలో జీవిస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ మనం సొసైటీని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతున్నామా? అవసరతలో ఉన్నవారిని ఆకర్షించగలుగుతున్నామా? అక్కరలో ఉన్నటువంటి వారికి మనము సహాయం చేయగలుగుతుంటున్నామా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. చివరిగా ఫిఫ్త్ పాయింట్ మనం చూస్తే అక్కడ యూదులను, రోమీలు యాక్చువల్లీ వీళ్ళకి ఎనిమీస్‌గా ఉంటారు వాస్తవానికి. ఎందుకంటే ఈ యొక్క కొర్నేలి అన్న చెప్పినట్టుగా అన్యుడు. అంటే వాళ్ళకి పడరాదు. యూదులకి, రోమీలకి అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ఇటలీ పటాలంలో ఉన్నటువంటి యొక్క కొర్నేలి వీళ్ళకి పడరాదు ఎనిమీస్. బట్ ఈవెన్ దో మనం 22వ వచనంలో మనం చూస్తే వాళ్ళని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? మంది మాట్లాడరు. మరి మన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే క్యాస్ట్ బ్యారియర్స్ ఈ రోజులో దాన్ని ఇంకా కొంచెం ఈజీగా అర్థం చేసుకోవాలంటే క్యాస్ట్ బ్యారియర్స్‌ని చూయిస్తా ఉంటారు. అడ్డుగోడగా ఉంటది క్యాస్ట్ అనేది. వాళ్ళ ఆ కులం వాళ్ళతో మేము మాట్లాడలేము. మేము వీళ్ళతో మాట్లాడలేము. వాళ్ళతో ఎలా మాట్లాడతాం? వాళ్ళు హిందూస్. ఇలా చాలా మంది మరి ఆ లిమిట్స్‌లోనే ఉంటా ఉన్నారు. ఇంకా మనం చూస్తే బియాండ్ ద స్కై అని మనం చూస్తున్నాం. అంటే ఆహ్, దేవుడి దగ్గరికి చేరుకునే ఆయన ధర్మ కార్యాలు. మెమోరియల్ ఆఫరింగ్ టు గాడ్ అంటే దేవునికి కూడా దేవుడిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే అంతగా అంటే పరలోకాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే అంతగా తను జీవిస్తా ఉన్నాడు. దెన్ హౌ అబౌట్ అవర్ ఫ్యామిలీస్? హౌ అబౌట్ అవర్ లైఫ్స్? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మనము ఏ లిమిటేషన్స్‌లో ఉన్నాము? ఏ బౌండరీస్‌లో ఈ 5 సర్కిల్స్ నేను చెప్పాను. ఫ్యామిలీ వరకు మాత్రమే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నామా? రిలేటివ్స్ వరకు స్నేహితులు, మన కొలీగ్స్‌ని మాత్రమే ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతున్నామా? సొసైటీ వరకే ఆగిపోయామా? ఎనిమీస్ వరకే ఆగిపోయామా? బియాండ్ ద స్కై వరకు రీచ్ అవ్వగలుగుతున్నామా లేదా? ఇక్కడ ఈ ఫిగర్ మీరు చూస్తున్నారు గదా! మీరు ఏ సర్కిల్‌లో ఉన్నారు? ఆహ్, ఎక్కడ మీ ప్లేస్ ఉందనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకొని, మిమ్మల్ని మీరు ఒకసారి టెస్టిఫై చేసుకొని, ప్రభువా నేను గూడా ఒక కొర్నేలి ఫ్యామిలీ లాగా ఉండాలి. నా ఫ్యామిలీ అలా ఉండాలి. మేమలా జీవించాలి. బియాండ్ ద స్కై అంత అంటే ఆ బౌండరీస్‌ని క్రాస్ అయ్యి ప్రభా అంతగా జీవించగలగాలి. ఇలాంటి లైఫ్ స్టైల్ మేము కలిగి ఉండాలి. ఇలాంటి మోడల్, ఇలాంటి మిషన్‌తో, ఇలాంటి విజన్‌తో, ఈ దర్శనంతో, ఈ పరిచర్యతో నేను ముందుకెళ్ళాలి. నా కుటుంబం అలా ఉండాలి అని మీకు మీరుగా వ్యక్తిగతంగా ఈ ఈ సమయంలో ఒక్క 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మనం సైలెంట్‌గా ప్రేయర్ చేద్దాం. మీరు ఇంటర్నల్‌గా దేవునితో మాట్లాడండి. వేర్ యూ ఆర్. జస్ట్ క్లోజ్. నేను ఎక్కువ టైం తీసుకొని నేను క్లోజ్ చేస్తాను టైంకి. మీరు ఒకసారి ఆలోచించేయండి. హౌ వి ఆర్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ అదర్స్. మనం ఇతరులను ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాం? ఎలా ఆకర్షిస్తున్నాం? మన కుటుంబ సభ్యులైన మనల్ని రియల్లీ తిను మంచి వ్యక్తి. నిజంగా భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, భయభక్తులు కలిగినటువంటి పురుషుడు. తిన ద్వారా మేము నేర్చుకోవడానికి ఒక పాయింట్ ఉంది. మేమేమైనా నేర్చుకోగలము తిన ద్వారా అని అనుకుంటున్నారా? తిన నోరు విప్పితే అబద్ధాలు. నోరు విప్పితే ఎన్నో బ్యాడ్ వర్డ్స్. నేనసలు ఏముంది నేర్చుకోవడానికి? పరిచర్య చేస్తా ఉన్నారు. కానీ ఏమీ లేదు. అంతా సున్నా అని అంటా ఉన్నారా? ఒకసారి ఆలోచించేద్దాం. మన రిలేటివ్స్ ఎలా మనల్ని చూస్తా ఉన్నారు? మన ఫ్రెండ్స్‌ని మనం ఎలా చూస్తా ఉన్నారు? ఒక మాట చెప్పమంటారా? రియల్లీ ఒక తల్లిదండ్రులుగా నేను నేను లాస్ట్ 5 డేస్ కాన్ఫరెన్స్‌కి అటెండ్ అయ్యాను యాక్చువల్లీ. ఆ కాన్ఫరెన్స్‌లో
మరి గొప్ప గొప్ప దేవుణ్ణి మంచిగా దేవుని ఫాలో అవుతున్నటువంటి వారు, క్రీస్తుని అనుచరుకులైనటువంటి వారిలో ఒక అక్క చెప్పిన మాట ఏందంటే, నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి పిల్లలనంట స్కూల్స్‌లో, కాలేజెస్‌లో రిజెక్ట్ చేస్తున్నారంటండి. రిజెక్ట్ చేస్తున్నారంట. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ పాయింట్‌ని మీరు మీ పిల్లల్ని అడగండి. చిన్న ఏ క్లాస్, థర్డ్ క్లాస్ అయినా, సెకండ్ క్లాస్ అయినా, ఎవరైనా స్కూల్‌లో జాయిన్ అయిన ప్రతి పిల్లల్ని మీరు అడగొచ్చు. వాళ్ళు చెప్తున్న మాట ఏందంటే, మా ఫ్రెండ్స్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మా ఫ్రెండ్స్ మమ్మల్ని దూరం పెడుతున్నారు. దేంట్లో కలవనివ్వట్లేదు. మమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు అని కాలేజెస్‌లో, స్కూల్స్‌లో చెప్తున్నారు. అందుకు పిల్లల్ని ఇలా చూస్తా ఉన్నారంట. మరి మనం ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక ఫ్యామిలీగా వి హావ్ టు ప్రే అబౌట్ దెమ్. సొసైటీలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి మీరు మీ పిల్లల్ని అడగండి. ఎనీబడీ రిజెక్టింగ్ దెమ్ ఆర్ నాట్? టీచర్స్ రిజెక్ట్ చేస్తున్నారా? టీచర్స్ అంటే అది వేరే. ఫ్రెండ్స్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా మంది చెప్తా ఉన్నారు. రియల్లీ నేను కూడా చూడగలుగుతున్నాను స్కూల్‌లో అలాంటి సందర్భాలు. క్రిస్టియన్స్ అంటే చాలు నో రిజెక్ట్ చేస్తున్నారు. కాథలిక్ చర్చెస్‌లో, స్కూల్స్‌లో గూడా రోమన్ మిషనరీ స్కూల్స్‌లో గూడా నేను చూస్తున్నాను. కాబట్టి యాస్ ఎ మదర్, యాస్ ఎ ఫాదర్, యాస్ ఎ పేరెంట్‌గా వి హావ్ టు ప్రే అబౌట్ అవర్ చిల్డ్రన్. ఈ పాయింట్ ఒకటి ఇంక్లూడ్ చేసుకోండి. కాబట్టి లెట్ us ప్రే. ఒకసారి ప్రార్థన చేద్దాం. మనం ఎలా ఉన్నాం? ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతున్నాం? ఒకసారి ఒక్క 1 మినిట్ జస్ట్ తండ్రి నా స్థితి ఎలా ఉంది? నేను ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాను? నా లిమిట్స్ ఎక్కడి వరకు ఉన్నాయి? నేను ఎలా ఎదగాలి? ఈరోజు కొర్నేలి ఫ్యామిలీని నా ముందు పెట్టావు గదా! అని జస్ట్ 1 మినిట్. జస్ట్ మీ మనసులో మీరు ప్రేయర్ చేయండి. మీరెక్కడున్నా జస్ట్ లెట్ us క్లోజ్ విత్ ప్రేయర్. జస్ట్ ప్రే. ఒకసారి మీకు ఒక్క నిమిషం మీకు అవకాశం ఇవ్వడం జరుగుతా ఉంది. మీరు ఏ స్థితిలో ఉన్నా ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎలా ఉన్నాం, మన ఆత్మీయ జీవితం అనేటువంటిది కేవలము మన వరకే ఉంటున్నదా, లేదా కుటుంబాన్ని కూడా మనం ప్రభావితం చేయగలుగుతున్నామా? జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి చదవబడిన మాటలు బట్టి, చెప్పబడిన మాటలు బట్టి మన కుటుంబాల్లో మనం ఎలా ఉంటున్నాం, మన బంధువుల ఎదుట మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటున్నది, మన బంధువులను, మన కుటుంబస్తుని ప్రభువులో నడిపించుకోగలుగుతున్నామా? కుటుంబాన్ని నడిపించుకోగలుగుతున్నామా? కుటుంబ ప్రార్థన అంటే కేవలం మీరొక్కరు చేయగలుగుతున్నారా? కుటుంబం అంతా కూడా కలిసి చేయగలుగుతుంటున్నారా? బంధువుల విషయంలో మనం చేసేటువంటి భక్తి బంధువులకి ప్రభావితమై వారి జీవితాలు కూడా రక్షణలోనికి వచ్చేవిగా ఉంటున్నాయా? లేకుంటే మందిరానికి వెళ్తున్నప్పటికి కూడా క్రియల ద్వారా మందిరానికి వెళ్తున్నప్పటికి కూడా దేవుని యొక్క నామము దూషింపబడుతున్నట్లయితే మీ ద్వారా బంధువుల ఎదుట మనం ఎక్కడ మార్చుకోవాలో, ఏ పరిస్థితుల్లో మార్పు చెందాలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్దాం. మన ఫ్రెండ్స్ ఎదుట, కొలీగ్స్ దగ్గర ఎలా ఉంటున్నాం, మన తోటి పనివారితో మనం ఎలా ఉంటున్నాం, తను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క ఉన్న స్నేహితులను అనగా తోటి పనివారితో తన ఆత్మీయ జీవితము మంచి నడవడికను మనం గమనిస్తుంటున్నాం. ఆయన పిలువగానే మరి కొలీగ్స్ అందరు కూడా వచ్చినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. స్నేహితులను ఇంకా ప్రభువు నమ్ముకున్నాం, ఇంకెవరు అవసరం లేదులే అనుకున్నట్లుగా ఉండకూడదు, కానీ ప్రతి ఒక్కరి పట్ల ఒక బాధ్యతాయుతంగా మన ఆత్మీయ జీవితాలు నడిపించుకోవాలి. ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. సొసైటీ మన యొక్క జీవితమును బట్టి, ఆత్మీయ జీవితం బట్టి సొసైటీకి మనం ఏ రకంగా ఉపయోగకరంగా ఉంటున్నాం,
మన శత్రువులను మనం ఎలా చూస్తా ఉంటున్నాం? శత్రువులను ఎలా చూస్తా ఉంటున్నాం? కొన్నేళ్ళకి ఇది ఎలా సాధ్యమై ఉంటున్నది? ఈ కార్యములన్నీ కూడా కేవలం కుటుంబాల్లో, కేవలం సంఘంలో, సమాజంలో మాత్రమే కాదు కానీ ప్రభు సన్నిధిలో దేవుని వరకు ఆ యొక్క కార్యములన్నీ కూడా దేవుడు వరకు చేరినట్లుగా మనం ఇప్పటి వరకు మనం విని ఉంటున్నాం. వాటిని బట్టి మరొకసారి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఏ విషయాల్లో ఒకవేళ మీకు ఇప్పుడు అనుకూలత లేకుండా ఉన్నట్లయితే ఈ రోజుట్లో ఏదో ఒక సమయం, ఒక 15 నిమిషాలు ప్రభు కొరకు కేటాయించి, ఒక 15 నిమిషాలు మాత్రమే ఈ చెప్పబడిన మాటను బట్టి ఈ 15 నిమిషాలు మీరు కేటాయించి, నేను ఎలా ప్రభావితం అవ్వాలి నా కుటుంబంలో? ఎందుకు వాళ్ళు నాతో కలిసి ప్రార్థన చేయట్లేదు? నాలో ఏమైనా మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయా? ఇలా ఈ అన్ని కోణాల్లో మీరు ఆలోచన చేయండి ప్రభు సన్నిధిలో. ఎలా వారిని రక్షించుకోవాలి? ఎలా వారితో మనం ముందుకెళ్ళాలి? ఏ రీతిగా మనం నడుచుకోవాలి? ఎలా ఉంటే వారు ప్రభావితం అవుతారు? ఎలా ఉంటే క్రీస్తు మనలో నుంచి ఆయన ప్రేమను మనం పంచగలం? ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక 15 నిమిషాలైనా కూడా సమయాన్ని కేటాయించి ఈరోజు ప్రభు సన్నిధిలో కొన్ని తీర్మానాలు తీసుకొని అటు రీతిగా ఉండడానికి మనం ముందుకు వెళ్దాం. మనం చేసే ఒక ఉద్యోగంలో అయినా ఒక 10 మందికి ఇద్దరికి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే మనం ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే 100 మందికి అధిపతిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎంత బిజీగా ఉంటాడు? ఆ వ్యక్తికి ఇవన్నీ చేయడానికి ఎలా సాధ్యమైంది? మనకి ఎందుకు కావట్లేదు? ఆలోచన చేస్తూ అనలైజ్ చేసుకుంటూ కొంచెం సమయం కేటాయించి ప్రభు సన్నిధిలో ముందుకెళ్దాం. మన మధ్యలో ఉన్న మస్తాన్ అన్న వితబడిన మాటలు బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. తదుపరి మనం క్లోజ్ చేసుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభువా మమ్మల్ని అందరినీ సమకూర్చి ప్రభువా నీ బిడ్డ ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి దేవా, తెరచినటువంటి గృహాలుగా విశ్వాసులమైన మా గృహాలు ఉండుటకు మీరు సహాయం చేయండి ప్రభువా. అవును ప్రభువా, కొర్నేలి కుటుంబాన్ని, ఆయన జీవితాన్ని ప్రభువా, విశ్వాస జీవితంలో ఆయన చేసినటువంటి ప్రభువా నాయన పరిచర్యను మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నా కుటుంబంలో దేవ అదే రీతిగా తండ్రి మరి బంధువుల యొద్ద అయ్యా తండ్రి ఆయన చేసినటువంటి నాయన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ప్రభువా ఏదైతే ఉందో తండ్రి, మీ కృప ద్వారా తండ్రి మేము కూడా మా కుటుంబాల్లో మాదిరికరమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయండి. మా బంధువులను నాయన సొసైటీని కూడా ఆకర్షించడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా నీ సన్నిధిలో మాలో తండ్రి నాయన ఇంకా తండ్రి తీసేసుకోవాల్సినటివి ప్రభువా నాయనా తండ్రి, ఇంకా మేము మీ సన్నిధిలో పెంపొందించుకోవాల్సినటువంటి నాయనా తండ్రి క్వాలిటీస్ మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. కృప దయచేయండి ప్రభువా. ఎత్తబడిన వాక్యాన్ని ప్రభువా మా అందరి కుటుంబాల్లో, మా అందరి జీవితాల్లో ఫలింపు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. మేము ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడి వరకు వెళ్ళి మేము ఆగి ఉన్నామో మేము సరి చేసుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. ఇదిగో నా తండ్రి, మా కుటుంబంతోనే మేము నిలిచిపోయినామా తండ్రి, మా స్నేహితులు వద్దున్నామా తండ్రి, మరి నా తండ్రి నాయన ఇంకా సమాజంలోనికి వెళ్ళలేని వారముగా, వాళ్ళని ప్రభావితం చేయలేని వారముగా ఉన్నామేమో మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా బలహీనతలు క్షమించండి. నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి. ఎవరైతే క్రీస్తునందున్నారో వారి నూతన సృష్టి అని మీరు సెలవిచ్చారు ప్రభువా. దేవా మీకు అసాధ్యమైనది లేదు నా తండ్రి. నీ సన్నిధిలో దేవా మాకు సరిపోయిన దేవుడు తండ్రి యేసయ్యా. ఈ దినాన ప్రభువా మా ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. దేవా మిమ్మల్ని కలిగిన కుటుంబంగా ప్రభువా ఏ రీతిగా ఈ సమాజంలో జీవించాలో ప్రభువా మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఇదిగో మాకు తెలియపరిచినందుకు వందనాలు. కొర్నేలి వలె ప్రభువా మా కుటుంబాలు ఉండటానికి, కొర్నేలి కుటుంబం వలె మా కుటుంబాలు ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. మేము పని చేస్తున్న ఉద్యోగాల్లోనైతేనేమి, పరిచర్య చేస్తున్నటువంటి సేవల్లోనైతేనేమి ప్రభువా, మరి నా తండ్రి నాయన కుటుంబాల్లో ఉన్నటువంటి గృహాల్లో నాయన తండ్రి ఉన్నటువంటి వారు నా తండ్రి ఎక్కడున్నా ప్రభువా నాయన నీ సన్నిధిలో తండ్రి నాయన ప్రభావితం చేయగలిగిన వ్యక్తులుగా మేము ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఏకీభవించిన ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రీతిగా కొర్నేలి కుటుంబం వల్లే మా కుటుంబాలు ఆశీర్వదించబడిన సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం.
ఇదిగో తండ్రి వాక్యం విత్తిన నీ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి మరింతగా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నైనా తండ్రి రాను దినాల్లో నీ కృపలో బలపరిచి మరింతగా వాడుకోమని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. 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 డాక్టర్ పాస్టర్ గారు బెనడిక్షన్ ఇస్తారు. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన ద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. 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 ఆమేన్.